ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే భారతదేశంలో హిందువులం మనం 80% ఉన్నాము. కానీ మన 80% హిందువులకైతే ఇంకా స్వతంత్రం రాలేదు. ఏంట్రా బాబు స్వతంత్రం రాలేదు అంటున్నావు. మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. నువ్వేంది ఇలా చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నిజంగా హిందువులకైతే ఫ్రీడమ్ రాలేదండి. ఎందుకంటే మనం 80% హిందువులమైనా గానీ మన హక్కులైతే కాలరాయబడుతున్నాయి. మనపై రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. హిందువులపైన భారతదేశంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మనం మెజారిటీ కానీ మన పైనే దాడులు జరుగుతున్నాయి. మైనారిటీ వాళ్ళు ఇక్కడ బుజ్జగిస్తున్నారు. రాజకీయ నాయకులు కాంగ్రెస్ గానీ, ఈ కమ్యూనిస్ట్ గానీ వాళ్ళకు వేరే కనపడవు. ఎప్పుడు రోజుకో ఇన్సిడెంట్స్, రోజుకు వందలాది ఇన్సిడెంట్స్ అంటే మెజారిటీ అయిన హిందువులం మనకే రోజు ఇలాంటి దాడులు జరిగితే, ఒక్కసారి హిందువులనేటోళ్ళు మైనారిటీ అయిపోతే, అసలు మనం ఈ భారతదేశంలో జీవించగలమా? ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్‌లో మనం హిందువులం పార్టిషన్ జరిగినప్పుడు 20% హిందువులం ఉన్నాం. తర్వాత ఏమైంది? ఇప్పుడు 1%కొచ్చేసాం. బంగ్లాదేశ్‌లో 15% హిందువులు ఉన్నాం. ఇప్పుడు ఎంత పర్సెంట్‌కొచ్చింది? ఎంతమంది హిందువులను చంపేశారు? పాకిస్తాన్‌లో ఎంతమంది హిందువులను చంపేశారు? ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు హిందూ ధర్మం ఉండేది. ఇప్పుడు ఉందా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంతమంది హిందువులున్నారు? దీన్ని బట్టి చూసుకుంటే మనం గూడా మనకు గూడా ఇదే గతి పడుతుంది. మన దేశంలో 80% ఉన్న హిందువులము మనం ఈ కంగిగాళ్ళకు, కమ్మిగాళ్ళకు ఒత్తాస పలికి వాళ్ళకి ఓట్లేస్తే మనకు పాకిస్తాన్ గతే పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి హిందువుల మనోభావాలు అవసరం లేదు. వాళ్ళకి గావాల్సింది ముస్లింలతోటి అపీస్‌మెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ ఓట్లే కావాలి. వాళ్ళ ఓట్ల కోసం సంకన నాకుతారు. ఎందుకంటే వాళ్ళు యూనిటీగా ఉన్నారు కాబట్టి. మనం మనమైన హిందువులం ఎందుకు యూనిటీగా లేము? మన ఓటు మనకెవడైతే రక్షిస్తాడో వానికే ఓటేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అక్కడ హిందువుల పైన రోజు ఒక దాడి జరుగుతూనే ఉంది. రోజు ఒక దాడి జరుగుతూనే ఉంది. ఒకసారి హిందూ భగవాన్ ఫ్లాగ్ ఎగరేసినాం అని చెప్పేసి అదో పెద్ద రచ్చ దాన్ని దింపించేసిర్రు. ఆ ఫ్లాగ్‌ని కిందకి దింపించేసిర్రు. దాని తర్వాత రోజుకో లవ్ జిహాద్ కేసు. దాని తర్వాత జై పాకిస్తాన్ అని చెప్పేసి అక్కడ స్లోగన్సు. ఇండియాలో ఉంటూ, ఇండియా తిండి తింటూ, ఇండియా పాట పాడకుండా పాకిస్తాన్ పాట పాడుతుర్రు కర్ణాటకలో. అదేవిధంగా రోజుకొకటి జరుగుతుంది మనకు. ఇప్పుడు అక్కడ హిందువులైన మనం మెజారిటీగా ఉన్నాం. అక్కడ ఈ హిందూ ఫ్లాగ్ కారు పైన పెట్టుకొని, ఒక హిందూ కారులో వెళ్తుంటే, కారుని ఆపి మరి ఇక్కడ ఇక్కడ ఒక శాంతి మతస్థులని చెప్పుకునేటోళ్ళు, ఈ అందరికి ఈ కర్ణాటక ప్రభుత్వము, ఈ నర్బన్ నక్సలైట్లు ఇట్లాంటి విషయాల్లో ఎందుకు స్పందించరో వాళ్ళకి అర్థం కాదు. ఏమైనా హిందువుల విషయంలో ఇట్లా జరిగితే రోజు ఎగబడి మనకు టీవీ డిబేట్‌లో స్పీచ్‌లు ఇస్తారు గదా! ఇట్లాంటివి ఎందుకు కనపడవు వాళ్ళకి? సెలెక్టివ్‌గానే ఎందుకు వీళ్ళు మ్యాటర్స్ తీసుకుంటారు? అంటే హిందువులంతా అంట చులకన. మనం 80% ఉన్న హిందువులము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లేయాలి? వాళ్ళు మన హక్కుల గురించి మాట్లాడతారా? మాట్లాడరు గదా! ఒక్కసారి వీడియో చూద్దాము. ಏನಕ್ಕೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ನೋ ಯಾಕೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಓನ್ಲಿ ಅಲ್ಲ ಏನಕ್ಕೆ 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 ವಿಡಿಯೋ ಹಿಡಿಯಲ್ಲ ಅದೇನಕ್ಕ ಯಾವಾಗ ನಮ್ಮ ಹಬ್ಬ ನಡ್ಸೋದೇ ಮಾಡ್ಕೊಂತೀನಿ ನಿಮ್ಮ ಹಬ್ಬಕ್ಕೆ ಬರ್ತೀನಿ ನಾವು ನಿಮ್ಮ ಹಬ್ಬಕ್ಕೆ ಬರ್ತೀನಿ. ఇది పరిస్థితి. కర్ణాటకలో ఒక వ్యక్తి కారులో వెళ్తుంటే హిందూ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్తున్నాడు. అక్కడ ఉండే శాంతి కాముకులు వాళ్ళకి పేరు పెట్టి పిలిచాల్సిన అవసరం లేదు. శాంతి కాముకులు కంటే మీకు అర్థమైపోతుంది. ఆ శాంతి కాముకులు నో జై శ్రీరామ్ ఓన్లీ అల్లా అక్బర్ అంటున్నాడు. అంటే ఏంది? మెజారిటీ అయిన మన దేశంలో హిందువులకి రక్షణ లేదు. మనం ఒక ఫ్లాగ్‌ని పెట్టుకొని జై శ్రీరామ్ సాంగ్స్ కార్‌లో పెట్టుకోవడం కూడా వీళ్ళకి తప్పయింది. అంటే మన బతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. జై శ్రీరామ్ నో అల్లా అక్బర్ ఓన్లీ అని అంటున్నాడు. అంటే ఏందిది? మనం మైనారిటీలమా ఈ దేశంలో? మనకు వాళ్ళు భయపడాలి గానీ, వాళ్ళకి మనం భయపడుతున్నాం ఏంది రోజు రోజుకి. ఈ ఓటు బ్యాంక్ రాజకీయం వల్ల, ఈ కంగిగాళ్ళు, కామిగాళ్ళ వల్లనే. ఎందుకు వాళ్ళకి ఓట్లెందుకేయాలే? మనం మ మెజారిటీ ప్రజలను గౌరవిస్తూనే, మైనారిటీ హక్కులను కాపాడే వాళ్ళకే మనం అవకాశం ఇవ్వాలి. మొత్తం హిందువులైన మెజారిటీని తొక్కేస్తున్నారే! ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో హిందువులకైనా ఏం జరుగుతుందో గత 1000 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. హిందువుల మీదే మరి దాడులు చేస్తారు. హిందువుల దాడులు చేసి మేమే అన్యాయానికి గురవుతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటారు. ఈ సెక్యులర్ అని చెప్పుకునేకి బీజేపీ ఉన్నప్పుడు. కాంగ్రెస్ రాగానే ఇట్లాంటివి జై పాకిస్తాన్ అంటాడు స్లోగాన్స్. కాంగ్రెసోడు రాజ్యసభ సభ్యుడు గెలిస్తే. భగవాన్ జెండా దింపేస్తారు. మొబైల్ షాప్‌లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే వచ్చి కొట్టిపోతారు. కార్‌లో సాంగ్ పెట్టుకుంటే
జెండా పెట్టుకొని కారుకొస్తే నో జై శ్రీరామ్ ఓన్లీ అల్లా అక్బర్ అంటున్నాడు. ఇట్లాంటివి ఎన్ని నాలే మనం మన దేశంలో మనం ఇప్పుడు మెజారిటీ ఉన్నాం ఓకే. మైనారిటీ అయితే మన పరిస్థితి ఏంది? మనల్ని ఉండనిస్తారా వీళ్ళు దేశంలో? కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓటు వేసే ముందు. మనకు హిందువులకి ఎవరైతే హక్కులు మనకు కాపాడబడతారో వాళ్ళకి మన ఓటు. అది ఓన్లీ బీజేపీతోనే సాధ్యము. లేకుంటే మన బతుకులు అగమ్య గోచరము. ఇట్లాంటి వాటిపైన ఈ సెక్యులర్ నా కొడుకులు ఎవడు మాట్లాడాడు. ఈ అర్బన్ నక్సలైట్లు మేము టీవీలో చించుకుంటారు కదా, మోడీ ఇది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని. మోడీ ఇది చేస్తే మీరు అసలు అట్లాంటి మాటలు వస్తాయి, ఇట్లాంటివి జరుగుతాయి. తీసుకుపోయి జైలు వేస్తాడు మోడీ. ఇట్లాంటి డిక్టేటర్షిప్ లాంటి డిక్టేటర్ అయితే మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. అదే వేరే దేశంలో ఇట్లాంటివి జరిగితే తీసుకుపోయి ఏమంటే జైలు వేస్తున్నాడు, తొక్కి నారా తీస్తాడు. మన దగ్గర ఇంత సెక్యులర్గా ఉన్నాం దేశంలో. కాబట్టి ఓటు అనేది చాలా విలువైనది. ఇట్లాంటి లఫుట్ నా కొడుకులకు ఓట్లు వేస్తే మన గతి తర్వాత రజాకారుల పాలన చూసినాం కదా, అదే పాలన మన పరిస్థితి అవుతుంది.